ప్రతి ఆడపిల్లకి పండగొచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది తన పుట్టిల్లు. కానీ కొంతమంది అమ్మాయిలకి అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు నాకైతే ఆ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఇంకా ప్రతి పండక్కి కనీసం ఒక 1 అవర్ అయినా ఎళ్లి ఇల్లు దగ్గర ఉండడం వల్ల బుజ్జి కాసేపు ఉండిపోవచ్చు కదా అని చెప్పి అమ్మ ఫోన్ చేస్తుంది. అందుకని ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటా. ఇంకా ఆకాష్ పండుగ రోజు అత్తమ్మోళ్ళు దుర్గమ్మ చేయడం వల్ల అక్కడే ఉండాల్సొచ్చింది. ఈవినింగ్ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇంకా నేను వస్తున్నా అని చెప్పేసి మా అన్నయ్య ఇక్కడ నా కోసం బిర్యానీ చేస్తుండు. అన్నయ్య నీకోసం బిర్యానీ కూడా చేస్తాడా? నా కోసం మా అన్నయ్య ఏదైనా చేస్తాడు. ఒక బిర్యానీ అనే కాదు. ఒకప్పుడు నేను చేసి పెడితే తినేవాడు. ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నా అని నా కోసం చేస్తుండు. మన చుట్టూ ఎంత మంది ఉన్నా కూడా మనకి హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా ఆ మాటకొస్తే మా అన్నయ్య అయితే ముందు బిర్యానీలో ఏం హత్యం ఉందో ఏమో తెలియదు కానీ నేను ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అయిందని చెప్పిన చూడండి మా అన్నయ్య చేస్తే ఎంత సూపర్ గా వచ్చింది. పండుగ రోజు ఇలా అందరం కలిసి ఒక దగ్గర వంట చేసుకొని ఇలా కూర్చొని తింటే ఎంత బాగుంటుందో కదా. మీకు కూడా ఈ బిర్యానీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.